ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్దవాడిని చేయి ముచ్చట పట్టుకొస్తా నడుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? అరే అది కాదు రాజా, నేను వానికి ఎన్ని కోట్ల రూపాయలు అప్పున నువ్వే చెప్పురా. విట్టి ఊసిపోయిన 20,000 రూపాయలకే ఇంటికి వచ్చి ఇద్దదిస్తాడారా? నేను ఆడికి చెప్పిండ్రా. అదే అట్లెందుకు నువ్వు ఇంటికి వచ్చి ఇద్దదిస్తానరా? ఇవ్వకపోతే రేపైనా నీ అప్పు తీరుతారా? నువ్వేమన్నా నన్ను అట్లా తప్పు పట్టుకోకురా అని అన్నారా? అయినా కూడా అసలే ఊకోలేదురా, ఇద్దరు చేసిండు వాడు. నువ్వు తాగు. అగ్గో ఏమైందే తాత? పే మీద బట్టలు చినిగినాయి, ఎవలో ఇజ్జత్ తీసిండ్లా అని చెప్తున్నావు. ఎవరితో పంచాయతీ కలుసుకున్నావే తాత? అబ్బా వచ్చింది రో శంకిరో, ఎవ్వరు చూడు నా దగ్గర పైసల రూపాయల కట్టలు పట్టుకపోడే గాని ఎవతన్న పాపం అని 10 రూపాయలు ఇచ్చింది అయితే లేదురా. ఎందుకురా నా ఈ బతుకు? అంతేనా? నువ్వు తాగైతే. అరే గట్లెందుకు అంటున్నావే తాత? ముచ్చటేందో సక్కగా చెప్పరా? అదే నన్ను అటెంక తిడుదువు గాని. ఏమని చెప్పాలమ్మా, రైతుల బాధలు. ఇత్తనాలు వేసి 20 దినాలు అవుతుంది, ఆయిటి పోని నెల రోజులు అవుతుంది. అయినా ఒక్క వాన గట్టిగా వచ్చింది లేదా, తెచ్చిన ఎత్తు మొలికెత్తింది లేదా. ఇక ఏ అయితే దునకాలమ్మా రైతులను చెప్పు నువ్వే. అరే కాలం కాకుండా ఏట్లే దుంకుతా? అరే సర్కారు చెప్పినట్టు చిన్న చిన్న పంటలు వేసుకోవాలి. అయ్యో సర్కారు శాన్నే ముచ్చట్లు చెప్పింది మనవరాలా. ఏది పొడిగెళ్ళింది ఒక్కటి చెప్పరాదు? రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా అని 12,000 రూపాయలే చేతుల పట్టబట్టే. అదైనా వాళ్ళకేస్తాడా అంటే ఆయనకు నచ్చినాడు బహిరంగ సభలు పెట్టి ఇగేస్తాను చూసుకోరి అని డప్పు కొట్టి అయ్యబట్టే. ఇక కౌలు రైతులకు కూడా రైతు భరోసా వేస్తా అని చెప్పే. ఆశకు 5 ఎకరాలు మునబడితే పెట్టుబడి అంత పోగా ఆఖరికి సిప్పే మిగిలబట్టే. అంటారా రాజా? భూమి లేని కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చేతులకు వచ్చా. వాళ్ళకు 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా ఇస్తలేడా? ఏం చేయాలి? ఏమని చెప్పుకోవాలి? అరే నీ అవ్వ, ముఖ్యమంత్రి రేవంత్ సారు బహిరంగ సభ పెట్టి రైతు భరోసా వేద్దాం అనుకున్నాడట గాని ఖమ్మంలో వర్షం పడేటాలకు అది రద్దయింది. గందుకే పట్నంలో ఉన్న శిల్పకళా వేదికల మీటింగ్ పెట్టి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో ఇస్తారటనే. రైతు భరోసా ఇక పడుతుంది అని పిచ్చకు వేసినట్టు ఎదురు చూస్తే పోయినసారి 2 ఎకరాల వరకు వేసింది. ఒక్క గుంట ఎక్కువ ఉన్నందుకు నాకు గుండుసున్న పెడతారా రేవంత్ రెడ్డి సారు? మరి ఈసారి అయినా మరి పోయినసారి పడిన వాళ్ళకి అందరికి కలిపి వేస్తాడో, అందరికి నమస్తే పెడతాడు. ఎత్తాడు రాజా చూడాలి. అవును అదైతే నిజమేనే తాత. పాపం 3 ఎకరాలకు మించున్న రైతులు ఇప్పటికీ అదే ఆశతో ఎదురు చూస్తున్నారట. ఈసారన్న మాకు పంట సాయం రైతు భరోసా పడుతుందేమోనని. అరే రాజా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అరే నాకెందుకు భూమి ఎక్కువ లేదా, భూమి ఎక్కువ ఉండేది ఉంటే ఎక్కువ రైతు బంధు పైసలు పడునా అని బాధపడ్డరా. ఇప్పుడు భూమి ఎక్కువ ఉన్నందుకు అరే నాకు ఒక్క గుంట ఎందుకు ఎక్కువ ఉన్నదిరా, 2 ఎకరాలే ఉంటే 2 ఎకరాల వరకు రైతు భరోసా పడు కదరా అని బాధపడాల్సి వస్తుందిరా రాజా. అయ్యా రైతు భరోసా పడితే అక్కెరకు ఇత్తనాలకో కలుపుకూళ్ళకో ఊరియా బత్తలకో అక్కెర్రా గదే ఆశ. అయ్యో భూమి ఎక్కువ ఉన్నదని బాధపడాలను, తక్కువ ఉన్నదని సంతోషపడాలను అర్థం కాని పరిస్థితి వచ్చింది కదా రైతులకు. ఇత్తనాలకు యూరియా బత్తాలకు పెట్టుబడులకు అన్నిటికీ తిప్పలే ఉన్నది రైతులకు. కాలం పుల్లుగా అయితే మా రైతులు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండేది తిక్కల్దానా. కానీ వానే మరి ఒక్క సినుకు చక్కగా పడతలేదు, దానికి ఎందుకు ధైర్యం వస్తలేదో ఏమోరా. అరే రాజా, ఈ కాలం ఇత్తనే పోయేది ఉంటే మరి మన రైతులకు కరువు బత్యం కింద 20,000 30,000 ఇస్తారంటావా? అరే మన రేవంత్ సారు రైతు భరోసా పైసలే ఇస్తాడా, కరువు బత్త ఇస్తాడా మనకు? అంటే అది కూడా కరెక్ట్, ఇదే చక్కగా అవుతలేడా. అదే మరి. సరే గాని నువ్వు సన్న ఓట్లు పెడుతున్నావో దొడ్డు ఓట్లు పెడుతున్నావో జరంత చూసుకొని పెట్టు. సర్కారు చెప్పిన ఇత్తనం ఎత్తనే బోనస్ ఇస్తుందట. మరి కాలమే కాళ్ళు చాపుకొని కాట్ల పడినట్టు చేస్తాను అంటే ఇంకా వడ్లు అల్లికి నాట్లేసే కాడికి పోతుంది బొమ్మ. అయినా రైతులు ఏం పంటలు వేయాలి ఏంది అనేది సర్కారు నిర్ణయించడం ఏంద్రా రాజా. ఏది దిగుబడి ఎక్కువ వస్తే గా పంట మనం వేసుకుంటాం. మనం పండించిన పంటను కొనే బాధ్యత సర్కారుది. ఆ తెలియలేదు కానీ మేము చెప్పిన పంటలు వేయాలి, మేము వేయమన్నా
వడ్లని అలకాలి అంటే ఏదన్నట్రా పద్ధతి చెప్పు. కాదు కాదు, దిగుబడినిచ్చే దొడ్డొడ్లు నువ్వు పెడితే అటెంకా సెంట్రల్ సర్కారు కొననంటుందట. మరి రాష్ట్ర సర్కారు ఏం చేయమంటున్నావు చెప్పు. అయ్యో మనకేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్ట. ఆనాడు కారు పార్టీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని మాట్లాడిండు చెప్పు. కేంద్రం వడ్లు కొనాలంటే నువ్వేం పీకెట్ అందుకున్నావు కేసీఆర్, బోకరిజం చేస్తాను అని మాట్లాడాడు. మరి వీళ్ళు ఏం చేస్తాను అన్నట్టు. మోడీ సార్ వడ్లు కొనను అని అంటే ఆయన మెడలు వంచైనా కూడా కొనిపియాలి కదా ఈ రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి మంత్రులు. అది ఎందుకు శాసనం అయితే లేదు అనేది జనాలకు చెప్పాను అంటారు రాజా. అంతే అంతే మరి. నోరుదేమున్నదే 100 మాటలు మాట్లాడచ్చు కానీ సాతలు చెయ్యాలంటేనే దానికి సాహసాలు చెయ్యాలి. అంటే ఆ సాహసం శాతం అయితే లేదు అన్నట్టు ఆ సర్కారుకు. అరే ఓ పక్క కాలం కాక రైతులు తలికాయలు కొట్టుకుంటాళ్ళు. మరి గా కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను గా సిర్రు నింపితే వడ్లకో గొడ్లకో ఆఖరికత్తా అన్న సోయి ఉండాలి వద్దా. ఏమన్నా అంటే ఇదే తనం అదే తనం అని సభలు పెట్టుడు, పసిక పూలను ఇట్ట ఉన్నట్టు నోటికి వచ్చినట్టు తిట్టుడు. వాడు పొచ్చుకున్నాడు, వాడు తాడి చెట్టు పెరిగిండు, వీడు పాయకాయలు కడుగుతాడు, వాడి ముక్కు దొడ్డుకున్నది, వీడి ముజ్జి వంకర ఉన్నది. గిరా గీత మందిని తిట్టడానికే మనం ఓట్లేసి గెలిపించాలని ముఖ్యమంత్రిని చేసినావా చెప్పు. పనులు చేసి మందిని మాట్లాడాలి. ఆ పనుల కానీ పండ పెడతారు, మందిని మాటలు అంటే పడతారా వాళ్ళు? పడతారా రాజా? సరే సరే గాని వానలు పడతలేవు అనబడితివి, రైతు భరోసా పడతలేదు అనబడితివి, అప్పులోడు ఇంటికాడ ఇజ్జత్ తీసిండు అనబడితివి. ఇన్ని రందులు పెట్టుకొని తాగుడు దుకాణం ఎందుకు పెట్టుకున్నట్టో తమరు? ఏం చేయమంటారు మరి? ఎవరిని పిలిచి బాగా చెప్పుకుందామన్నా రోల్ బై రోకలు చెప్పుకున్నట్టు ఎవరికి చూడవేనా కూడా గదే బాధ ఉన్నది. అందుకే ఓ కీసంతా ఇంత మందు తెచ్చుకొని తాక్కుంటా నా బాధ అంతా ఇలా పోసుకుంటాను. మరి అరే ఏమైందిరా అంతలోకి వచ్చినారా? ఓ నీ బతుకులా కచ్చే, నువ్వు నా బాధలు చెప్పి చేయటానికి వచ్చినావు, లేకుంటే నా కీసని కాల్ చేసడానికి వచ్చినావురా. లేకినవురా మొత్తం కాల్ చేసి కూర్చునేవురా. నీ బతుకులా కచ్చే ఎవరు చూడు నా బట్టలు దొబ్బెట్టలేవురా నీ లేకి. కాలం ఆలస్యమవుడేమో గాని రైతులకు పెద్ద పరిశానే అచ్చిపడ్డదుల్లా. కొంతమంది రైతులు ఇప్పటికే విత్తనాలు పెట్టిండ్రు కానీ వర్షాలు పడక పెట్టిన గింజలు పెట్టినట్టే ఉన్నాయి. ఇక అటు ఎరువులకు సుతం తిప్పలే అవుతున్నది. సర్కారేమో యూరియాను యాపులతోనే పంపిణీ చేస్తామంటున్నది కానీ రైతులకు మాత్రం దాంతోని పెద్ద గోసే అవుతున్నది. మరి రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏందో పోన్రి.